ఈరోజు మనము డయాబెటీస్ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో పాదాల సంరక్షణ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పాదాల సంరక్షణ డయాబెటిక్ పేషెంట్‌లో చాలా ముఖ్యమైనది. ఒక చిన్న సామెత ఉంది ఇక్కడ. డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ పాదాలని వాళ్ళ ముఖం కంటే 10 రెట్లు ఎక్కువ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాళ్ళల్లో రక్త ప్రసరణ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వయసు పెరిగినా కొద్దీ కాస్త తగ్గుతుంది. డయాబెటిక్ పేషెంట్స్‌లో అది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. మరియు స్పర్శ కూడా తగ్గడం వల్ల వాళ్ళకి ఇంజురీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని సంరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఖచ్చితంగా ఒక డయాబెటీస్ ఫుడ్ కేర్ స్పెషలిస్ట్ని రెగ్యులర్గా కలుస్తూ ఉండాలి. తర్వాత దానికంటే ముఖ్యమైనది ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదా స్వీయ పర్యవేక్షణ. ప్రతిరోజు మనం స్నానం చేసిన తర్వాత మన పాదాలని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఏమైనా వేళ్ళ మధ్యలో ఏమైనా పగుళ్ళు ఉన్నాయా, పాదాల్లో ఎక్కడైనా పగుళ్ళు ఉన్నాయా, ఏమైనా చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగిలాయా, రక్తం ఏమైనా కారుతూ ఉందా అనేది చూసుకోవాలి. ఎందుకంటే పాదాలు మనము ప్రతిరోజు పాదాల్లో చూసుకోలేము. కాబట్టి ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది సొంతంగా చెక్ చేసుకుంటేనే అది చాలా బాగుంటుంది. మనము ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని పెరగకముందే మనము జాగ్రత్తగా కాపాడుకోగలం. ఇక్కడ మొదటిది వచ్చేసి మనం పాదాలు చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ప్రతిరోజు సింపుల్గా స్నానం చేయడానికి వెళ్తాం. అక్కడ వేడివేడిగా నీళ్ళు ఉంటాయి. కాళ్ళ మీద పడగానే స్పర్శ లేకపోవడం వల్ల కాలు కాలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మొదటగా ఏం చేయాలి అంటే నీళ్ళు ఎంత వేడిగా ఉందో మనం చేతితో చూసుకోవాలి. తర్వాతే మనం పాదం మీద ఇచ్చేసుకోవాలి. తర్వాత పాదాలు మనము ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచకూడదు. ఎందుకంటే ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంచితే డ్రైగా అయిపోయింది, పొడిపోయే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ శీతాకాలంలో లేదా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ శీతాకాలం నుంచి వర్షాకాలం నుంచి శీతాకాలం ఇలా సీజన్ మారినప్పుడు మరీ ఇబ్బందులు అనేది చాలా ఎక్కువ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మనం నీళ్ళతో చేసుకోవాల్సింది. రెండవది ఏంటంటే మన కాళ్ళలో పాదాల్లో ఏదైనా వాపులు వచ్చినప్పుడు మనం దాన్ని కాపడం పెడతాము. కాపడం పెట్టినప్పుడు మరీ వేడివేడి నీళ్ళతో కానీ లేకపోతే కెమికల్స్తో కానీ కాపడం అది పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము పాదాలకి ఏదంటే ఆ క్రీమ్స్ అవి అప్లై చేయకూడదు. కొబ్బరి నూనె లాంటిది చాలా మృదువైనవి లేదా కోకోవా బటర్స్ లాంటివి లేకపోతే అలోవెరా లాంటి సున్నితమైన క్రీమ్స్ మటుకే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకు మనకు పాదాలు ఇంపార్టెంట్ అంటే పాదాల్లో ఉండే పగుళ్ళు అది మడిమ దగ్గర కానివ్వండి, వేళ్ళ మధ్యలో కానివ్వండి, ఇన్ఫెక్షన్కి మంచి సోర్స్ అన్నమాట. ఎప్పుడైతే పాదాల్లో ఇన్ఫెక్షన్ వస్తుందో తగ్గడం చాలా ఇబ్బంది, చాలా టైం పడుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము కామన్గా చేసే తప్పిదాలు ఎక్కడ చేస్తామంటే కాళ్ళకు ఉండే గోర్లు ఏదైతే కట్ చేస్తుంటామో ఆ టైంలో చేస్తాము. స్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్ చాలామంది వయసు పెరిగిన వాళ్ళే ఉంటారు. అంటే పెద్దవాళ్ళు 50 పైన ఉండే వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వంగి తీసుకోవడంలో ఇబ్బంది వల్ల కట్ చేసేటప్పుడు దాని పక్కనుండే స్కిన్ కూడా చర్మం కూడా కట్టే అవకాశం ఉంటుంది. అది కూడా ఇంజురీ అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏం చేయాలి అంటే అవి కట్ చేయకుండా గోర్లు ఫైల్ చేస్తేనే బాగుంటుంది. అది కూడా మొత్తం డీప్గా కాకుండా పైన కట్ చేయాలి. రెగ్యులర్గా కట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మనకు సొంతంగా చేసుకోలేకపోతే ఇతరుల సహాయం తీసుకొని చేసుకోవాలి. తర్వాత కాళ్ళ వెనకాల మడిమల దగ్గర పగుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా చాలా జాగ్రత్తగా ఉండి క్రీమ్ అప్లై చేసి చేసుకోవాలి. ఎందుకంటే అవి ఇన్ఫెక్షన్కి మంచి సోర్స్. మళ్ళీ ఇంకొక ఇన్ఫెక్షన్ సోర్స్ ఏంటంటే కాళ్ళ వేళ్ళ మధ్యలో ఉండేది. అది దగ్గరికి ఉండడం వల్ల దాని మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇలా అయినప్పుడు ఏం చేయాలి అంటే స్కిన్ డాక్టర్ గారిని కానీ, చర్మవ్యాధి డాక్టర్ గారిని లేదా ఫుడ్ కేర్ స్పెషలిస్ట్ కానీ లేదా మీ షుగర్ స్పెషలిస్ట్ కానీ లేదా జనరల్ ఫిజిషియన్ గారిని కలిసి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్కి సరిపడా క్రీములు కానీ ఆయింట్మెంట్ కానీ ఒకవేళ ఎక్కువగా ఉంటే రెగ్యులర్ డ్రెస్సింగ్ చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా తీసుకొని దాన్ని త్వరగా తగ్గే విధంగా మనం కాపాడుకోవాలి. దాంతోపాటు మన షుగర్ కూడా చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే షుగర్ కంట్రోల్లో లేదంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది బాగా పెరిగే ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మనము ఇవన్నీ పాటించకపోతే ఇన్ఫెక్షన్ కానీ ఏది కానీ వచ్చిందంటే మనము ఆ అవయవం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే పాదాల్లో రక్త ప్రసరణ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గకపోతే ఆ వేలు కానీ లేకపోతే 4 ఫుట్ అంటాం, అంటే వేల వెనకాల భాగం కానీ తీసేయాల్సి రావచ్చు. మరీ ఇంకాస్త ఎక్కువైంది అంటే మడిమ వరకు తీసేయచ్చు లేదా మోకాలు కిందికి కానీ మోకాలు పైకి కానీ తీసేయాల్సి రావచ్చు. మనం పరిస్థితి అంత దాకా రాకూడదంటే అన్నిటికంటే ముఖ్యమైనది మనం రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసుకొని డాక్టర్ గారిని రెగ్యులర్గా కలవడం. తర్వాత ఈ కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. నిద్రలో తెలియక మనము దురద పెట్టినప్పుడు స్క్రాచ్ చేసినా కూడా బాగా ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా
ఒక ప్రమాదం ఉంది పాదాల్లో అంటే మనం కొన్ని సిమ్టమ్స్ చెప్తాం ఎప్పుడు కూడా. అవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇచ్చేసుకోవాలి. సో మొదటిది ఏంటంటే పాదంలో వాపు కనిపించడం, లేదా కనీసం వేలల్లో వాపు కనిపించినా సరే. 2 రంగు మారడం, లేదా స్కిన్ టెక్స్చర్ అంటే దాని గట్టిపడడం లాంటిదనమాట. లేదా రంగు మారడం ఆల్రెడీ చెప్పాము. వేడిగా ఉండడము, లేదా ఎక్కడి నుంచైనా పాదంలోంచి నీరు లాంటిది కారడం కానీ, లేదా చీమ్ కారడం కానీ, ఇలాంటివి ఏమైనా కనిపించినా, వాటితో పాటు జ్వరం లాంటిది ఏమైనా ఉన్నా ఇమ్మీడియట్గా అంటే వెంటనే మీకు నియర్ బై డాక్టర్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి కలవాలి. తర్వాత మీ షుగర్స్ని అదుపులో పెట్టుకోవాలి. ఫుడ్ సర్జన్ని కలవాలి. కలిసి దానికి సంబంధించిన వైద్యం చేయించుకోవాలి. అప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాము. పాదాలు మనం కోల్పోకుండా ఉంటాము. తర్వాత వచ్చేసి అన్నిటికంటే డయాబెటీస్ కేర్లో ఇంపార్టెంట్ వచ్చేసి మన పాదరక్షలు అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి పాదరక్షలు ఫుట్వేర్ తీసుకోవాలి అంటే సాధ్యమైనంత వరకు డయాబెటిక్ పేషెంట్స్లో కాస్త వాపు అనేది ఉంటుంది పాదాల్లో. కాబట్టి సాయంత్రం పూట మనము ఫుట్వేర్ కొనుక్కుంటే బాగుంటుంది. అండ్ ఎప్పుడు కూడా మనకు పాదం ఫుల్గా కవర్ అయ్యేట్టుగా ఉంటే, అంటే మొత్తం పాదం ముందు నుంచి వెనక వరకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే స్పర్శ తగ్గిన వాళ్ళకి చెప్పులు దానంతకవే లేదా పాదరక్షలు దానంతకవే జారిపోతూ ఉంటాయి. వాళ్ళకి తెలియదన్నమాట. స్పర్శ తెలియనప్పుడు మనం జాగ్రత్తగా ఉండలేము. కాబట్టి జారిపోకుండా ఉండాలి అంటే శాండిల్స్ లాగా కానీ లేదా షూస్ లాగా కానీ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బూట్లు వేసుకున్నప్పుడు, సాక్స్ వేసుకుని బూట్లు వేసుకుంటే ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాలి బొటన వేలు ఏదైతే ఉంటుందో దానికి రింగ్ లాగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అలా ఉన్న వాటిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనం నడిచేటప్పుడు అది ప్రెషర్ పడి మొదటి రెండవ కాలి వేళ్ళ మధ్యలో ఇంజురీ చేసే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ మనకు అదొక కొత్త సమస్య కాకూడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము శాండిల్ టైప్లో ఉన్నది తీసుకుంటే బాగుంటుంది, లేదా బూట్లలాగా ఉంటే తీసుకుంటుంది. కొద్దిగా పాదరక్షలు ఎప్పుడు కూడా కాస్త వదులుగా ఉండేట్టుగానే తీసుకోవాలి, అంటే లూజ్గా ఉండేట్టుగా తీసుకోవాలి. మరీ టైట్గా ఉండకూడదు. అంత కావాలంటే మనం సాక్స్ వేసుకొని దానిపైన అవి వేసుకోవాలి. తర్వాత ఇది అందరికీ సేమ్ ఉండదండి. ప్రతి మనిషికి పాదాలు డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్కసారి 2 కాళ్ళు కూడా తేడా ఉండొచ్చు సైజ్లో. కాబట్టి ఆ ప్రకారం మనం వెళ్ళాలి. మనకు దీని కొరకు స్పెషల్గా డయాబెటిక్ పేషెంట్స్ కొరకు ఫుట్ వేర్ తయారు చేసే వ్యక్తులు సెపరేట్గా ఉంటారు. వాళ్ళను సంప్రదించి మనం మన కాళ్ళ కొలతల ప్రకారం, మన కాళ్ళ సైజుల ప్రకారం మనం చేయించుకోవచ్చు. కానీ కాస్త ధర ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని భరించలేని వాళ్ళ ధర ఎక్కువైనందువల్ల రెడీమేడ్గా ఉన్నవి కూడా తీసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు నియర్ బై ఉన్నవి తీసుకొని మనం దాన్ని సాక్స్ అవి వేసుకొని కవర్ చేసుకొని తీసుకోవాలి. కానీ పాదరక్షలు మటుకు మనకు కావాల్సిన సైజులోనే తీసుకోవాలి. మరీ వదులుగా ఉన్న ఇబ్బంది, మరీ టైట్గా ఉన్నా కూడా పుండు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ బ్రీఫ్ ఈరోజు మనం మాట్లాడిన డయాబెటీస్ అండ్ ఫుడ్ కేర్లో ఏంటంటే ఇంపార్టెంట్ అంటే మనం వాడే ప్రతిదీ కాళ్ళ పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. పగుళ్ళు ఉంటే ఇమీడియట్గా మందులు వాడాలి. పొడి బారకుండా చూసుకోవాలి. స్పెషల్గా వాతావరణం మార్పు జరిగినప్పుడు, అంటే సీజన్ చేంజ్ జరిగినప్పుడు క్రీమ్స్ అవి రెగ్యులర్గా అప్లై చేయాలి. మనం వచ్చేసి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారిని కలవడము, పాదరక్షలు కావాల్సిన సైజులో తీసుకోవడము, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్గా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్లస్ ఫుడ్ కేర్ సర్జన్ని కలవాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసి స్వీయ పర్యవేక్షణ, దట్ ఈస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఫుట్. ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం.